అతి చిన్న పిల్లల కోసం స్నీకర్ శైలి బూటీలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇవి 0 నుండి 3 నెలల వయస్సు పిల్లల కోసం. ఈ బూటీలు ఒకే రంగులో, లేత ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. అడుగు భాగాలు ముదురు రంగులో ఉండి, బంగారు దారంతో అలంకరించబడ్డాయి. లేబుల్ కూడా కొంచెం ఆసక్తికరంగా ఉంది. నేను నక్షత్రం గుర్తును చేర్చలేదు, ఎందుకంటే ఇతర ఎంపికలు ఉన్నాయి. ఇవి చూడటానికి ఇలా ఉంటాయి. నమస్కారం, నా ఛానల్ యొక్క ప్రియమైన సబ్స్క్రైబర్లు మరియు సందర్శకులకు. ఈరోజు నేను తటస్థ ఆలివ్ రంగు స్నీకర్ బూటీలను చూపిస్తున్నాను. ఇవి చాలా మెత్తగా ఉండి అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు సరిపోతాయి. ఇది ఎప్పుడూ డిమాండ్లో ఉండే స్పోర్టీ ఆప్షన్. తల్లులు తమ పిల్లలను స్పోర్ట్స్ షూస్లో చూడటానికి ఇష్టపడతారు. మీకు ఈ మోడల్ నచ్చితే నాతో ఉండండి, మనం రెండో బూటీని అల్లుదాం. నేను వెంటనే కొలుస్తాను, తద్వారా మీకు పరిమాణం తెలుస్తుంది. బూటీలు చాలా చిన్నవి, 9 సెంటీమీటర్లు. కాలర్ నుండి అడుగు చివరి వరకు ఎత్తు 2 సెంటీమీటర్లు. ముందు భాగం లోతు 3 సెంటీమీటర్లు. వెడల్పు 4.2 సెంటీమీటర్లు. మరియు పైన నుండి అడుగు వరకు బూటీ ఎత్తు 5.1 సెంటీమీటర్లు. మెటీరియల్ గురించి కొంచెం. 3 రంగులలో స్పోర్ట్స్ బూటీలు. వాస్తవానికి అవి అలంకారప్రాయమైనవి. నేను బంగారు దారాన్ని తీసుకున్నాను. ఆలివ్ రంగుతో అది బాగా సరిపోతుందని నేను అనుకున్నాను. 25 గ్రాములలో 100 మీటర్లు ఉంటాయి. ప్రధాన రంగు ఆలివ్ చాలా అందంగా ఉంది. ఇదిగో ఒక స్పూల్. ఈ దారం చాలా నాణ్యమైనది. దీని పేరు నాడిన్. 10 గ్రాములలో. ఈ దారం ప్రధానంగా ఎంబ్రాయిడరీ కోసం ఉపయోగిస్తారు. నేను నాప్కిన్లు మరియు కాలర్లు అల్లుతాను. ఎంబ్రాయిడరీతో పాటు నేను 2 మడతలు అల్లుతాను. అడుగు భాగం కాటన్ కాదు. 50 గ్రాములలో 195 మీటర్లు ఉంటాయి. దీనిని మెరీనా అని పిలుస్తారు. నేను దీనిని అడుగుభాగం అల్లడానికి మాత్రమే ఉపయోగించాను. నేను ఈ బూటీలను నంబర్ 2 క్రోచెట్ హుక్తో అల్లుతాను. నేను చిన్న హుక్ కూడా ఉపయోగిస్తాను. మిగిలిపోయిన దారపు పోగులను అల్లినప్పుడు లేదా సన్నని లూప్లను తీయడానికి కత్తెరలను ఉపయోగిస్తాను. అనేక మార్కర్లు, ఒక ఫెల్ట్ ఇన్సోల్, దీనిని అడుగు భాగాల మధ్య ఉంచుతారు. ఈ ఫెల్ట్ ఇన్సోల్ మందం 2.5 మిల్లీమీటర్లు. నా ఐలెట్లు 4 మిల్లీమీటర్లు. ఈసారి అవి పసుపు రంగులో ఉన్నాయి, ఎందుకంటే నేను వాటిని పైపింగ్ రంగుతో సరిపోల్చాను. ఐలెట్లను అమర్చడానికి నాకు 4 నుండి 4.5 మిల్లీమీటర్లు శ్రావణం ప్లయర్స్ అవసరం. ఈ శ్రావణం సరైన పరిమాణం గల ఐలెట్ల కోసం రూపొందించబడింది. నా ప్రాజెక్ట్ అల్లడం. నేను అడుగు భాగంతో ప్రారంభిస్తాను. ప్రస్తుతం నా దగ్గర 3 అడుగు భాగాలు మరియు వాటి మధ్య ఒక పొర ఉన్నాయి. అవి ఇలా అమర్చబడతాయి. నేను ఆ పొరను కొంచెం చిన్నదిగా చేస్తున్నాను, తద్వారా క్రోచెట్ చేయడం సులభం అవుతుంది. నేను ఈ అడుగు భాగాన్ని పక్కన పెడుతున్నాను. ఇది లోపలి అడుగు భాగం అవుతుంది. బయటి అడుగు భాగం గోధుమ రంగులో ఉంది. నా అడుగు భాగం ఇప్పటికే పూర్తయింది. నేను అక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. నా ఛానెల్లో చాలా వీడియోలు ఉన్నాయి. నా సోల్ పక్క నుండి అల్లబడుతుంది. అంటే ప్రారంభంలో అల్లడం ఈ పక్క నుండి తక్కువ లూప్లతో మొదలవుతుంది. నేను 17 చైన్ స్టిచ్లతో సోల్ను అల్లాను. వెంట్రుకల అల్లికను లెక్కించకపోతే అది 4 వరుసలను కలిగి ఉంటుంది. చివరగా 72 స్టిచ్లు ఉన్నాయి. ఇది చూడటానికి సమానంగా మరియు అందంగా ఉంది. మడమ భాగం వేళ్ల భాగం కంటే చిన్నదిగా ఉంటుంది, ఎందుకంటే ఈ సోల్లో ప్రతి వరుసలో సింగిల్, హాఫ్ మరియు డబుల్ క్రోచెట్ల కలయిక ఉంటుంది. మీరు నా ఛానల్లో అనేక వీడియోలను చూడవచ్చు. నేను కాలర్ను అల్లడం ప్రారంభిస్తున్నాను. షూస్ అల్లడంలో ఇది తదుపరి దశ. మొదట నేను సోల్ను పైకి ఉండేలా ఉంచుతాను. నేను హుక్ను ఈ అల్లికకు సమాంతరంగా ఉంచుతాను. నేను మడమ యొక్క మధ్య భాగాన్ని చూస్తాను. నేను హుక్ను స్టిచ్ మధ్యలోకి దూర్చి వెనుక వైపుకు తిప్పుతాను. మీరు స్టిచ్లను వెనక్కి లాగవచ్చు, తద్వారా మీరు స్పష్టంగా చూడగలరు మరియు ఈ ఒక్క స్టిచ్ను కోల్పోరు. 72 స్టిచ్లు. ఇది మొదటి స్టిచ్. నేను పక్కనే ఉన్న లూప్లోకి హుక్ను దూర్చి మూలను సృష్టిస్తాను. నేను దారాన్ని తీసుకుని 2 పక్కల లూప్లను కలిపి అల్లుతాను. ముడి వేయండి. ఇప్పుడు నా దగ్గర 2 లూప్లు పనిలో ఉన్నాయి. రెండవ లూప్ మొదటిది అవుతుంది. మరియు నేను చివరి వరకు అల్లాలి కాబట్టి ఇది నిరంతరం పునరావృతమవుతుంది. పనిలో ఉన్న రెండవ లూప్ మొదటిది అవుతుంది. మరియు దాని పక్కన ఉన్న తదుపరి లూప్. మళ్ళీ ఒక మూల ఏర్పడుతుంది.
నేను ఒక సింగిల్ క్రోచెట్ను అల్లుతాను. రెండవ లూప్ మొదటిది అవుతుంది. నేను ఒక సింగిల్ క్రోచెట్ను కలిపి అల్లుతాను. రెండవ లూప్ మొదటిది అవుతుంది. తదుపరి లూప్, మూల, సింగిల్ క్రోచెట్. మరియు చివరి వరకు ఇలాగే కొనసాగుతుంది. మీరు 0 వరుసను, ప్రాథమిక వరుసను రూపొందించాలి. ఇక్కడ నేను ఒక ముక్కను అల్లాను. ఇప్పుడు అంచుని చూడండి. అంచున మనం ఈ లూప్లను చూస్తాము. అవి తెరిచి ఉంటాయి, అంటే నేను రెండవ సోల్ను సులభంగా అల్లవచ్చు. ఇప్పుడు మనం దానిని ముందు వైపు నుండి తిప్పుతాము. ఇది లోపలి సోల్ అవుతుంది. మీరు ముందు వైపు చూస్తున్నారు, మరియు ఇక్కడ కూడా తెరిచిన లూప్లు ఉన్నాయి. బోర్డర్ను అల్లడానికి నేను ఉపయోగించే లూప్లు ఇవే. బోర్డర్ చిన్నది, కాబట్టి నేను దానిని 0 వరుసగా లెక్కిస్తాను. ఇది సన్నాహక వరుస, కాబట్టి నేను ఈ చిన్న బోర్డర్ను చివరి వరకు అల్లి, తదుపరి దశను మీకు చూపిస్తాను. బోర్డర్ సిద్ధమైంది. ఆ తర్వాత నేను ఈ దారాన్ని వెనుక వైపుకు తీసుకువస్తాను, తద్వారా నేను దానిని తర్వాత సులభంగా అమర్చగలను. రెండవ అడుగు భాగం అల్లేటప్పుడు ఇది అడ్డు రాలేదు. ఇక్కడ ఒకే రంగుతో అల్లడం వల్ల అది అంతగా కనిపించడం లేదు. కానీ అంచువైపు నుండి చూస్తే ఈ మందపాటి కుట్లు మీకు కనిపిస్తాయి. ప్రతి లూప్ను అల్లడం జరిగిందని అర్థమవుతోంది. ఒకవేళ మీరు ఒక లూప్ను వదిలేస్తే కుట్టు వెడల్పుగా మారుతుంది, తద్వారా లూప్ల సంఖ్య తగ్గుతుంది. నేను చిన్న బోర్డర్ అల్లేటప్పుడు నాకు 72 లూప్లు మిగిలేలా ప్రతి లూప్ను జాగ్రత్తగా అల్లుతాను. ఇప్పుడు నేను కలుపుతున్నాను. లూప్ చాలా సన్నగా ఉన్నప్పుడు క్రోచెట్ చేయడం నాకు అస్సలు సౌకర్యంగా ఉండదు. సరిగ్గా అప్పుడే ఇలా జరుగుతుంది. అందుకే నేను చిన్న హుక్ ఎంచుకుంటాను. ఇలా. ఈ చిన్న కాలర్ నిజమైన బూట్లలాగే మరొక కోణంలోకి మారేలా చేస్తుంది. 90 డిగ్రీల మార్పు. ఇదిగోండి, చూడండి. ఇదే చిన్న కాలర్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు నేను ప్రధాన కాలర్ను అల్లడం ప్రారంభిస్తాను. ఇది 6 వరుసలతో ఉంటుంది. 5 వరుసలు అలాగే ఉంటాయి. ఎత్తుకు అల్లడం. మరియు 6వ చివరి వరుస. బూటీ ముందు భాగంలో కాలివేళ్ల భాగం మొనదేలకుండా గుండ్రంగా ఉండటానికి నేను 4 కుట్లను తగ్గిస్తాను. చూడండి, మొదటి వరుస నుండే అడుగు భాగం మరియు కాలర్ 90 డిగ్రీల వద్ద గుండ్రంగా లేవని మీరు గమనించవచ్చు. ఇదిగో కాలివేళ్ల భాగం. మరియు ఈ భాగంలో ముందు వైపు నేను కుట్లను తగ్గిస్తాను. అందువల్ల ముందుగా నేను 5 వరుసలను ఎత్తుకు నా అంతట నేను అల్లుతాను. మరియు 6వ చివరి వరుసలో ముందు భాగంలో కుట్లను ఎలా తగ్గించాలో మీకు చూపిస్తాను. కాలర్ యొక్క 5 వరుసలు నేను ఎత్తుకు అల్లేశాను మరియు 6వ చివరి వరుసను ప్రారంభించాను. నేను మధ్యలో ఉన్న 20 కుట్లను మార్కర్లతో గుర్తుపెట్టుకుంటాను. మార్కర్ల కింద ఉన్న కుట్లు పనిలో ఉపయోగించబడవు. నాకు ఒక మార్కర్ నుండి మరొక మార్కర్ వరకు మధ్యలో ఉన్న 20 కుట్లు కావాలి. 20 తెరిచి ఉన్న కుట్లు. నేను ఇప్పటికే 6వ వరుసను అల్లడం ప్రారంభించాను. నాకు కొన్ని కుట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను మార్కర్ వరకు అల్లాను. నేను మార్కర్ను తీసేసి మార్కర్ కింద ఉన్న కుట్టును సింగిల్ క్రోచెట్తో అల్లుతాను. ఇప్పుడు తగ్గించాల్సిన సమయం. ఈ పాయింట్ వరకు నాకు మొత్తం 5 వరుసలకు 72 కుట్లు ఉండేవి. ఇప్పుడు 6వ వరుసలో నేను 4 కుట్లను తగ్గిస్తాను. నేను దీన్ని ముందు సగం లూప్ ద్వారా చేస్తాను, అంటే కుట్టును 1 మరియు 2 సార్లు విడదీస్తాను. నేను కలిపి అల్లుతాను. సింగిల్ క్రోచెట్. తగ్గింపుల మధ్య ఖాళీలు 4 కుట్లు. 1 2 3 4 మరియు మళ్ళీ తగ్గించాలి. నేను దీన్ని 4 సార్లు చేయాలి. నేను ఇప్పటికే 2 సార్లు చేశాను, ఇంకా 2 సార్లు చేయాలి. నేను నా అంతటా నేను చేస్తాను. నేను చివరి వరకు అల్లి దారాన్ని కట్ చేస్తాను,
అప్పుడు నా అంచు సిద్ధమవుతుంది. నేను 6వ వరుసను ముగిస్తున్నాను. నా దగ్గర ఈ దారం మిగిలి ఉంది. నేను దీన్ని వెనుక వైపుకు తీసుకువస్తాను. ఇది హెడ్ బ్యాండ్ యొక్క వెనుక భాగం. అడుగు భాగం అల్లేటప్పుడు ఇది నాకు అడ్డు రాకుండా కొంచెం లోపలికి పంపిస్తాను. చివరి వరుసలో 4 లూప్లను తగ్గించాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర 68 లూప్లు ఉన్నాయి. మళ్లీ మార్కర్లు అవసరమవుతాయి. నేను మధ్యలో ఉన్న 32 లూప్లను మార్కర్లతో గుర్తిస్తాను. నేను బూటీని సగానికి మడిచి రెండు వైపులా 16 లూప్లను గుర్తిస్తాను. ఆ 32 లూప్లు సైడ్ పీసుల కోసం మరియు వేళ్ల భాగం కోసం ఉద్దేశించినవి. నేను 8 లూప్లతో వేళ్ల భాగాన్ని మొదలుపెట్టి అల్లే కొద్దీ 12 వరకు పెంచుతాను. 3, 2, 8, 2, 4. 8 లూప్లు వేళ్ల భాగం మధ్యలో ఉంటాయి. మరియు 24 లూప్లు రెండు వైపులా సమానంగా ఉంటాయి. 24/2 సమానము 12. దీని అర్థం నేను 13వ లూప్ నుండి వేళ్ల భాగాన్ని అల్లడం ప్రారంభిస్తాను. 2, 4, 6, 8, 1, 0, 1, 2. 13వ లూప్ నుండి నేను వేళ్ల భాగాన్ని అల్లుతాను. నేను మొదటి లూప్ను బిగించి అదే లూప్ నుండి మళ్లీ పూర్తి లూప్ను అల్లుతాను. మిగిలిన దారాన్ని పైకి లాగి అల్లేటప్పుడే దాంతో కలిపి అల్లుతాను. 1, 2 మరియు 8 చివరి లూప్. ఖచ్చితత్వం కోసం నేను సరిగ్గా గుర్తించానో లేదో అవతలి వైపు నుండి ఎప్పుడూ తనిఖీ చేస్తాను. 2, 4, 6, 8, 1, 0, 1, 2 అంతా బాగుంది. సరిగ్గా మధ్యలో ఉంది. నేను తర్వాతి 2 లూప్లను స్లిప్ స్టిచ్లుగా అల్లుతాను. మొదటి స్లిప్ స్టిచ్ మరియు రెండవ స్లిప్ స్టిచ్ లిఫ్టింగ్ లూప్ లేకుండా. నేను అల్లికను వెనుక వైపుకు తిప్పుతాను. నేను మొదటి లూప్ను దారంతో కప్పి రెండవ లూప్ నుండి అల్లడం ప్రారంభిస్తాను. ఈ విధంగా నేను లూప్లను పెంచుతాను. 1, 2. కొత్తగా ఏర్పడిన లూప్ను బిగించండి. 9వది. 9. అవతలి వైపు నుండి నేను హుక్ను ముందు వైపు నుండి లోపలికి గుచ్చుతాను. అది వెనుక వైపుకు వస్తుంది. నేను దారాన్ని తీసుకుంటాను. మొదటి స్లిప్ స్టిచ్ మరియు రెండవ స్లిప్ స్టిచ్ కూడా అదేవిధంగా. నేను అల్లికను తిప్పుతాను. మరియు ఇక్కడ మీరు మొదటి లూప్ మరియు రెండవ లూప్ను చూడవచ్చు. సాధారణంగా నేను లూప్లను వదులుగా ఉంచడానికి ప్రయత్నిస్తాను, తద్వారా వాటితో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది. 1, 2, 9 మరియు కొత్త 10వ లూప్. తర్వాతి 2 లూప్లు కూడా అదేవిధంగా అల్లబడతాయి. 2 స్లిప్ స్టిచ్లు. మనం రెండవ లూప్ నుండి అల్లడం ప్రారంభిస్తాము మరియు అలా కొనసాగిస్తాము. నేను దీన్ని స్వయంగా అల్లి మీకు తర్వాతి దశను చూపిస్తాను. నేను 12 మధ్య లూప్లను అల్లాను. నేను ఇకపై పెంచను. ఇప్పుడు నేను మార్కర్ల వైపు వెళ్తాను. నేను 2 స్లిప్ కుట్లు కూడా అల్లుతాను. నేను లిఫ్టింగ్ లూప్ లేకుండా అల్లకాన్ని తిప్పుతాను. నేను మొదటి లూప్ను దారంతో కప్పి రెండవ లూప్ను వదిలేసి మూడవ లూప్ నుండి అల్లడం ప్రారంభిస్తాను. 1, 2, 11 మరియు 12. ఇప్పటికీ అవతలివైపు 12 లూప్లు ఉన్నాయి. నేను ముందు వైపు నుండి కూడా అదేవిధంగా దారాన్ని తీసుకుంటాను. మొదటి స్లిప్ కుట్టు మరియు రెండవ స్లిప్ కుట్టు. వెనుక వైపు నుండి చూపించడం కష్టం, కాబట్టి నేను మీకు ముందు వైపు నుండి మళ్లీ చూపిస్తాను. ఇది మొదటి లూప్, ఇది రెండవది మరియు ఇది మూడవది. నేను ఇక పెంచను కాబట్టి మూడవ లూప్ నుండి అల్లుతాను. పదకొండు మరియు 12. ప్రతివైపు 6 లూప్లు మిగిలి ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. నేను 2 వరుసలు అల్లుతాను, ఎందుకంటే అవి మునుపటి 2 వరుసల వలె ఉంటాయి. మరియు నేను పనిలో తదుపరి దశను మీకు చూపిస్తాను. నేను 2 వరుసలు అల్లాను. ప్రతివైపు 4 లూప్లు మిగిలి ఉన్నాయి. 1, 2, 3, 4. అల్లడం. సూత్రం అదే. ఈ 4 లూప్ల నుండి నేను 2 లూప్లను తయారు చేస్తాను. నేను నా కాలి భాగాన్ని వెనుక గోడ ద్వారా అల్లడం కొనసాగిస్తాను.
మరియు ముందు సగం లూప్లు స్నీకర్ వెనుక భాగం కోసం ఉంటాయి. నేను వాటిని ఒక ర్యాప్ సృష్టించడానికి ఉపయోగిస్తాను. తద్వారా వెనుక భాగం నాలుకపై అతివ్యాప్తి చెందుతుంది. మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. నేను లూప్లను జోడించను మరియు మూడవ లూప్ నుండి అల్లడం ప్రారంభిస్తాను. తద్వారా నాకు ఇంకా 12 సెంట్రల్ లూప్లు మిగిలి ఉంటాయి. అవతలి వైపు కూడా అలాగే చేయండి. లోపలి వైపు, వెనుక గోడ. ఒకసారి మరియు రెండోసారి. మరియు 12 సింగిల్ క్రోచెట్లను కూడా అల్లండి. నాకు ఒకవైపు మరియు మరొక వైపు చివరి 2 లూప్లు మిగిలి ఉన్నాయి. నేను దీనిని స్వయంగా అల్లి మీకు తదుపరి దశను చూపిస్తాను. పని ఖాళీ భాగం సిద్ధమైంది. ఇప్పుడు నేను నాలుకను అల్లాలి. నాలుక 2 లూప్లు వెడల్పుగా ఉంటుంది. దీని అర్థం ఈ వైపు నేను చివరి లూప్లో రెండుసార్లు అల్లుతాను. నేను చివరి లూప్ను అల్లినప్పుడు నాలుక కోసం నాకు 14 లూప్లు ఉండేలా నేను దానిని రెండుసార్లు అల్లుతాను. నాలుక ఎత్తు మన కాలిభాగం ఎత్తులో సరిగ్గా సగం ఉంటుంది. మీరు జంటలుగా లెక్కిస్తే ఇది 6 జంటలు. 1, 2, 3, 4, 5, 6. మీరు వరుసలలో లెక్కిస్తే ఇది 24 వరుసలు. కాబట్టి నేను ఇంకా 12 వరుసలు అల్లాలి. నాలుక వెడల్పు పెంచడానికి మనం మరొకటి అల్లుతాము. ఇవి 2. 13 మరియు 14. నేను నాలుక మొదటి వరుసను ప్రారంభించాను. ఇప్పుడు నేను వేలి భాగం నుండి మొదలుపెట్టి 24వ వరుస వరకు అల్లుతాను. ఇక్కడ సరిగ్గా నా నాలుక భాగం సూటిగా ఉందని గమనించండి. అంటే నేను ఎత్తును వెనక్కి ముందుకు సమానంగా అల్లాలి. వెనక్కి ముందుకు చూడటానికి అందంగా ఉండటానికి నేను దీన్ని అన్ని వైపులా సమానంగా ముడివేస్తాను. ఇది అంత కష్టమేమీ కాదు. నేను నాలుకను అల్లి అంచులను ముడివేసి లేస్ హోల్డర్ అల్లడం ఎలాగో చూపిస్తాను. బూటీల ముందు భాగం పూర్తయింది. నాలుక సూటిగా ఉంది. నేను దీన్ని సూటిగా అల్లాను. ఇది చాలా అందంగా ఉంది. ముందు భాగం దాదాపు పూర్తయింది. నాలుక వెనక్కి లేదా ముందుకు పడకుండా ఉండేందుకు లేస్ హోల్డర్ మాత్రమే మిగిలి ఉంది. ఇది చేయడం చాలా సులభం. మీ దగ్గర ఇలాంటి అదనపు దారం ఉంటే మీకు చాలా తక్కువ సరిపోతుంది. మొదట నేను ఒక లూప్తో ముడివేసి దానిని గుర్తుచేస్తాను. నేను నాలుకను 2 భాగాలుగా విభజిస్తాను. నేను 8 వరుసలు లేదా 4 జతల వరకు కిందికి అల్లుతాను. 1, 2, 3, 4 మరియు నేను హుక్ను చొప్పిస్తాను. ఇలా నేను పైనుండి 4 మరియు 5వ జతల మధ్య ఇలా చేస్తాను. నేను వెనుక వైపు నుండి ఒక లూప్ను తీసుకుంటాను. ముడితో పాటు దాన్ని వెనుక వైపుకు తీసుకువస్తాను. మరియు పక్కనే ఉన్న లూప్ యొక్క ఇతర వైపు నుండి నేను ఈ లూప్ను తీసుకుంటాను. నేను జాగ్రత్తగా లూప్ను మాత్రమే బయటకు తీస్తాను. నేను ముడిని వెనుక వైపు ఉండేలా చూసుకుంటాను. నేను వేలితో పట్టుకుని గట్టిగా లాగుతాను. ఇలా మొదటి లూప్, రెండోది, మూడోది మరియు నాలుగోది. 4 చైన్ కుట్లతో ఒక అల్లిక. నేను దీన్ని పైన ఉంచుతాను. తద్వారా ఇది ఈ అల్లిక మధ్యలో ఉంటుంది. మరియు 2 జతల తర్వాత, అంటే 4 వరుసల తర్వాత, నేను వెనుక నుండి హుక్ను చొప్పించి లూప్ను తీసుకుంటాను. ఇది ఎంత చక్కగా సరిపోతుందో చూడండి. ఇప్పుడు నేను పక్కనే ఉన్న లూప్ను మళ్లీ పట్టుకుని ముందు వైపుకు తీసుకువస్తాను. నేను ఈ లూప్ను చాలా గట్టిగా చేస్తాను. దీన్ని బిగించి 4 లూప్లను సింగిల్ క్రోచెట్లతో అల్లుతాను.
నేను దారాన్ని కొంచెం పొడవుగా ఉంచి కత్తిరిస్తాను. ఇప్పుడు మొదటి పాయింట్, మనం అల్లడం ప్రారంభించిన మొదటి లూప్. నేను దారాన్ని తీసుకుని వెనుక వైపుకు తీసుకువస్తాను. వాటిని కలిపి ముడివేస్తాను. నేను 2 ముళ్ళు వేసి వాటిని లోపలికి దోపుతాను. వాటిని సరిచేస్తాను. ఇప్పుడు మనకు లేస్ కోసం హోల్డర్ సిద్ధమైంది. ఇక్కడ నేను ఈ చివరలను దాచిపెట్టి మిగిలిన దారాన్ని కత్తిరిస్తాను. ఇప్పుడు బూటీ ముందు భాగం పూర్తిగా సిద్ధమైంది. నాలుక అడ్డురాకుండా ఉండటానికి నేను దాన్ని లోపలికి మడిచి బూటీ వెనుక భాగాన్ని అల్లడం ప్రారంభిస్తాను. బూటీ వెనుక భాగం ప్రధాన లూప్లతో రూపొందింది. పూర్తి లూప్లు. ప్రతివైపు 4 అర లూప్లు ఉంటాయి. ఇవి మొదటి, రెండవ, మూడవ, నాల్గవ. మరోవైపు కూడా సరిగ్గా అలాగే ఉంటాయి. ఈ 4 అర లూప్లు వేలిభాగం అల్లిన తర్వాత మిగిలాయి. ఇప్పుడు నేను బూటీ వెనుక భాగాన్ని రెండవ లూప్ నుండి అల్లడం ప్రారంభిస్తాను. నేను మొదటి అర లూప్ను వదిలేస్తాను. ఇది మనకు తర్వాత అవసరమవుతుంది. నేను దాన్ని బిగించి అదే లూప్ నుండి మరొక లూప్ను అల్లుతాను. మొదటి అర లూప్. రెండవది మరియు మూడవది. నేను మిగిలిన దారాన్ని అల్లికలో కలిపి అల్లుతున్నాను. ఇప్పుడు నేను పూర్తి లూప్లకు మారుతాను మరియు సింగిల్ క్రోచెట్లతో అల్లుతాను. 8 వరుసల ఎత్తు. మీరు ముందు మరియు వెనుక కుట్లు జంటలుగా లెక్కిస్తే అవి 4 జంటలు. నేను ఈ వరుసను చివర వరకు అల్లి మీకు తదుపరి రెండవ వరుసను చూపిస్తాను. అలాగే మొదటి వరుస సిద్ధమైంది. ఇది ఒక బేసి వరుస. మరియు నా బూటీల వెనుక భాగం 8 వరుసలతో ఉన్నందున, అంటే అనేక బేసి వరుసలు ఉంటాయి. అవన్నీ అల్లబడ్డాయి. ఫాబ్రిక్పై ఉన్న అన్ని లూప్లు, అన్ని బేసి వరుసలు, సరి వరుసలు, అంటే 2, 4, 6 మరియు 8వ వరుసలు. నేను రెండవ లూప్ నుండి అల్లుతాను. ఈ విధంగా నేను ప్రతి సరి వరుసలో 2 లూప్లను తగ్గిస్తాను. ఎందుకంటే మనకు 2 ట్రాపిజాయిడ్లు ఉంటాయి. అంటే ఒకవైపు 1 మరియు మరోవైపు 1. నేను ఇంకా సింగిల్ క్రోచెట్ కుట్లతోనే అల్లుతున్నాను. ఇది ఇంకా కనిపించడం లేదు. నేను ట్రాపెజాయిడ్ను తగ్గిస్తున్నాను, కానీ నేను అల్లిన కొద్దీ అది స్పష్టమవుతుంది. చూడండి, ఈ మూల, అది ఎంత పెద్దదో నాకు తెలియదు. 30 డిగ్రీలు లేదా ఏదైనా, ప్రతి సరివరుసలో ప్రతివైపు ఒక కుట్టు తగ్గించడం ద్వారా ఏర్పడుతుంది. ఈ వైపు కూడా అలాగే ఉంటుంది. నేను చివరి నుండి రెండవ కుట్టును వదిలేసి చివరి కుట్టును అల్లుతాను. ఇది కష్టం కాదు. కాబట్టి నేను బూటీ వెనుక భాగాన్ని 8 వరుసల వరకు అల్లి తర్వాత తదుపరి దశను మీకు చూపిస్తాను. నేను 8 వరుసల ఎత్తును అల్లాను, ఒక లూప్ తయారు చేశాను, మరియు నా బూటీని ఈ లూప్ ద్వారా పూర్తిగా తీసుకువెళ్తాను. నేను దారాన్ని కత్తిరించడం లేదు. నేను ముడితో అలాగే ఉంచుతున్నాను, తద్వారా నేను అల్లడం కొనసాగించగలను. నేను కేవలం డ్రాస్ట్రింగ్లను మాత్రమే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం లూప్లను రూపొందించి బూటీ వెనుక భాగాన్ని మరింత పైకి లేపాలి. ఇప్పుడు ఈ మొదటి మరియు చివరి అర లూప్ సమయం వచ్చింది. ముందుగా నేను దాన్ని లాగి బయటకు తీస్తాను. అల్లిక దగ్గరకు రాకుండా గట్టిగా పట్టుకుంటాను, కానీ మరీ వదులుగా ఉండకుండా చూస్తాను. తద్వారా లోపల లూప్లు ఉండవు. ముందుగా నేను ట్రాపెజాయిడ్లను అల్లుతాను. ముందు భాగం, ఆ తర్వాత వెనుక భాగం, పైభాగం. నా దగ్గర ఎన్ని లూప్లు ఉన్నాయో లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9. నేను పైభాగానికి చేరుకున్నాను. ఇది వేరే తలం కాబట్టి మూలలో అల్లిక దగ్గరకు లాగకుండా ఉండటానికి నేను మరో లూప్ వేస్తాను. 9వది 10వది అవుతుంది. ఇప్పుడు నేను బూటీల మీదకు వెళ్తున్నాను. ఇలా చూడండి, నమూనా అలాగే ఉంటుంది. అది మారదు. నేను వెనుకవైపు పెర్ల్ వరుసతో పూర్తి చేసినందున ఇప్పుడు ముందు వరుసతో వెళ్తున్నాను.
నమూనా అలాగే భద్రపరచబడింది. కాబట్టి రెండో వైపు కూడా నేను 9 లూప్లను తయారు చేస్తాను. ఆపై మీకు తదుపరి దశను చూపిస్తాను. నేను దీన్ని పూర్తిగా అల్లాను, అందమైన అంచులను తయారు చేశాను, మరియు చిన్న లూప్ను వదిలేశాను. నేను అల్లికను వెనుక వైపుకు తిప్పాను. ఇక్కడ మనకు మిగిలి ఉన్న చివరి సగం లూప్ ఇదే. మనం దీన్ని ముడివేసేటప్పుడే ఉపయోగించాము. నేను దీన్ని ఉపయోగిస్తాను. నేను లూప్ను తీసుకుని దాన్ని కలిపి అల్లుతాను మరియు లిఫ్టింగ్ లూప్ లేకుండా లేసుల కోసం రంధ్రాలను ఏర్పరుస్తాను. నేను వెంటనే 2 లూప్లను సింగిల్ క్రోచెట్తో అల్లడం ప్రారంభిస్తాను. 1 మరియు 2 చైన్ లూప్లు. నేను ఒక లూప్ను వదిలేస్తాను. మళ్ళీ లేసుల రంధ్రాల మధ్య ఒక ఖాళీ. 2 సింగిల్ క్రోచెట్లు. 2 చైన్ లూప్లు. నేను ఒక లూప్ను వదిలేస్తాను. ఇలాగే కొనసాగిస్తాను. నేను లేసుల కోసం 3 రంధ్రాలను ఏర్పరుస్తాను. ఇక్కడ నేను పైభాగానికి చేరుకున్నాను. నేను లూప్ను వదిలేసి బూటీ పైభాగాన్ని అల్లుతూ వెళ్తాను. చూడండి, నేను 3 రంధ్రాలను గుర్తించాను. మరోవైపు కూడా సరిగ్గా అలాగే ఉంటుంది ఎందుకంటే మనకు సమానమైన లూప్లు 9 ఉన్నాయి. నాకు కూడా 3 లూప్లు రావాలి. మొదటి 2 కింది లూప్లు సింగిల్ క్రోచెట్ అని గమనించండి. అంటే నేను ఈ వరుసను ఈ వైపు కూడా 2 సింగిల్ క్రోచెట్లతో పూర్తి చేయాలి. నేను దీన్ని అల్లి మీకు తదుపరి దశను చూపిస్తాను. నేను ఈ వరుసను 2 వైపులా అల్లి లూప్లను గుర్తించాను. అవి సమాంతరంగా ఉన్నాయి ఎందుకంటే నేను చివరి 2 లూప్లను సింగిల్ క్రోచెట్లతో అల్లడం పూర్తి చేశాను. నేను ఒక చిన్న లూప్ను వదిలేశాను. నా దగ్గర ఇంకా ఖాళీ లూప్లు లేవు కాబట్టి నేను ఈ మొదటి సగం లూప్ను ఉపయోగిస్తాను. నేను లూప్ను పట్టుకుని కలిపి అల్లుతాను. నేను వెంటనే తదుపరి వరుసను అల్లడం ప్రారంభిస్తాను. అంటే నేను లూప్లను బలపరుస్తూ బూటీలను పైకి అల్లుతాను. కాబట్టి నేను 2 లూప్లతో సింగిల్ క్రోచెట్లను ప్రారంభించాను. ఆర్చ్లో 2 సింగిల్ క్రోచెట్లు. లూప్ల మధ్య ఖాళీలలో 2 సింగిల్ క్రోచెట్లు మరియు ఇలాగే కొనసాగుతుంది. చూడండి, నేను లేసుల కోసం 3 లూప్లను బలపరిచాను. ఈ స్థితిలో కూడా మీరు ఐలెట్లను పెట్టకపోయినా లేసును చాలా గట్టిగా లాగవచ్చు మరియు లేసుల కోసం ఉండే లూప్లు లేదా ఐలెట్లు తెగిపోవు. నేను పై భాగాన్ని అల్లి ఈ వైపు పూర్తి చేసి మీకు తదుపరి దశను చూపిస్తాను. నేను 2 వైపులా మొత్తం వరుసను అల్లాను, దాన్ని బలపరిచాను మరియు లూప్ మళ్ళీ తెరిచి ఉంది. నేను దీన్ని వెనుక వైపుకు తిప్పుతున్నాను. నా దగ్గర ఖాళీ లూప్లు ఏవీ లేవు కాబట్టి నేను సగం లూప్ను ఉపయోగిస్తాను. బూటీ వెనుక భాగాన్ని అల్లడానికి ఇది చివరి ట్విస్ట్ వరుస. ఈ వరుస బూటీ అంచును బలోపేతం చేయడానికి, తద్వారా ధరించేటప్పుడు ఉత్పత్తి సాగకుండా ఉంటుంది. నేను దీన్ని వెనుక వైపు స్లిప్ స్టిచ్లతో చేస్తాను. లూప్లు మరీ బిగుతుగా ఉండకూడదు మరియు మరీ వెడల్పుగా ఉండకూడదు. నేను మరో స్లిప్ స్టిచ్ వరుసను జోడిస్తున్నందున అంచు మందంగా మారుతుంది. ఇది పరిమాణంలో పెరుగుతుంది. నేను లేసుల కోసం ఐలెట్లను మరింత బలోపేతం చేస్తున్నాను. నేను దీన్ని చివరి వరకు అల్లి దారాన్ని కత్తిరించి మీకు తదుపరి దశను చూపిస్తాను. అంతే, నేను దీన్ని మూసివేశాను మరియు ఇప్పుడు బంగారు దారంతో అలంకరించడం ప్రారంభిస్తాను. నా దగ్గర పై వరుస స్లిప్ స్టిచ్లు బయటివైపు ఉన్నాయి మరియు ఇక్కడ స్టిచ్లు ఉన్నాయి. స్టిచ్లు అంటే లోపలి భాగం స్లిప్ స్టిచ్లతో అల్లబడింది. మీరు ఈ పట్టీ పొడవును మీరే ఎంచుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పటికే ఒక షూ అల్లబడి ఉంది కాబట్టి నేను దాన్ని మార్గదర్శకంగా ఉపయోగిస్తాను. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది. నేను కిందకు వెళ్తాను. 1 2 3 4 కాబట్టి నేను 5వ రంధ్రం నుండి ప్రారంభిస్తాను మరియు ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. 1 2 3 4 5. ముందుగా
నేను పై పట్టీని అల్లుతాను. మీరు మడమ నుండి ప్రారంభించవచ్చు లేదా మీరు పక్క నుండి ప్రారంభించవచ్చు. అది మీ ఇష్టం. నేను ఇప్పటికే మడమ నుండి ప్రారంభించడానికి అలవాటు పడ్డాను, కాబట్టి నేను అంతా మడమ నుండే చేస్తాను. నేను దీన్ని నా వేలితో పట్టుకుని వదులుగా ఉంచుతాను. లూప్లు ఖాళీగా ఉన్నాయి. నేను ఈ వరుసను పూర్తిగా వృత్తాకారంలో అల్లాలి. ఇలా నేను ఈ రెండు పనులను నేనే చేసుకుంటాను. నేను ఈ రెండు పట్టీలను నేనే అల్లి మీకు పనిలోని తదుపరి దశను చూపిస్తాను. పట్టీలు అల్లబడ్డాయి. మరియు ఇప్పుడు నేను పనిలోని చివరి దశలలో ఒకటైన సోల్ను అతికించడానికి వెళ్తాను. నా దగ్గర ఒక సోల్ మరియు లైనర్ ఉంటుంది. లైనర్ స్థిరంగా ఉన్నందున నేను దాన్ని అంటించను. నేను చేస్తున్న కొద్దీ దాన్ని ఇన్సర్ట్ చేస్తాను. మీకు నచ్చిన చోట మీరు మార్కర్లతో గుర్తు పెట్టుకోవచ్చు. నేను దీన్ని సోల్ వైపు నుండి స్లిప్ స్టిచ్లను ఉపయోగించి చేస్తాను. నేను బ్రౌన్ సోల్ యొక్క పూర్తి లూప్ను మరియు సగం లూప్ యొక్క సగాన్ని, అలాగే లూప్ల మధ్య ఉన్న వంతెనను పట్టుకుంటాను. నేను ఇక్కడ ఉన్న ఈ వంతెనను పట్టుకుంటున్నాను. మొదట్లో ఇది సంక్లిష్టంగా అనిపించినా తర్వాత అంత కష్టం కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ వంతెనను కనుగొనడం. నేను ఈ వంతెనతో ఎందుకు ఇలా చేస్తున్నాను? ఎందుకంటే నేను దీన్ని సగం లూప్తో పట్టుకుంటే రంధ్రం పడుతుంది. మళ్ళీ నేను పూర్తి లూప్ను తీసుకుంటాను. మరియు సగం లూప్. అదిగో, చూసారా? చూడండి, కాలర్ లేదు ఎందుకంటే స్నీకర్లకు కాలర్లు ఉండవు. స్నీకర్లలో సోల్ ఎక్కడ మొదలవుతుందో అక్కడే కాలర్ మొదలవుతుంది. ఇది చక్కగా ఉంది, చూసారా? నేను దీన్ని చివరి వరకు అల్లి లైనర్ను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. చివరిగా ఒక్క లూప్ మిగిలి ఉంది. ఇదిగోండి, నేను వీటిని ఈ లూప్లను కలపాలి. తద్వారా పైపింగ్ పూర్తవుతుంది. నేను వాటిని ఈ పాయింట్ దగ్గరకు తెస్తాను. తద్వారా అవి కలిపి ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర రెండు భాగాలు ఉన్నాయి, మొదలు మరియు చివర. ఇప్పుడు నేను ఈ చివరలను లోపలికి తెస్తాను. ఇలా. లూప్ పాడవకుండా ఉండటానికి ముందుగా ఒక తేలికపాటి ముడి వేస్తాను. ఆపై బలమైన ప్రధాన ముడి వేస్తాను. నేను దీన్ని ఉత్పత్తి లోపల సోల్ మరియు ఫెల్ట్ ఇన్సోల్ మధ్య పంచుతాను. విభిన్న దిశల్లో. అదిగో, అదనంగా ఉన్నదాన్ని కత్తిరిస్తాను. దాన్ని తిరగేసి సరిచేస్తాను. చివరి పనులు మిగిలి ఉన్నాయి. లేస్ లేదా ఈ లేబుల్ కోసం నా ఛానెల్లో అల్లే విధానం ఉంది, కానీ నక్షత్రం గుర్తుతో. ఇదొక సాధారణ ఎంపిక. నేను చేయాల్సిందల్లా దీన్ని అంటించడం మాత్రమే. నా ఛానెల్లో ఈ లేస్ కోసం కూడా ఒక విధానం ఉంది. నా దగ్గర రెండు రకాల లేసులు ఉన్నాయి. ఈ బోలు లేస్ గుండ్రంగా ఉంటుంది మరియు ఫ్లాట్ లేస్ కూడా ఉంది. 3 రంధ్రాలకు ఎన్ని కావాలి మరియు ఎంత పొడవు ఉండాలో మీకు అర్థమయ్యేలా ఇప్పుడు కొలుస్తాను. అంటే 25 నుండి 50 సెంటీమీటర్లు, దాదాపు 50 సెంటీమీటర్లు. మీ దగ్గర ఐలెట్స్ ఉంటే మీరు వాటిని అమర్చుకోవచ్చు.
ఒకవేళ మీ దగ్గర ఐలెట్స్ లేకపోతే, ఈ లేస్ రంధ్రాలు చాలా బలంగా ఉంటాయి మరియు మంచి ఒత్తిడిని తట్టుకుంటాయి. నేను ఐలెట్స్ని ఎలా అమర్చుతానో మీకు చూపిస్తాను. నేను వాటిని చదునుగా ఉన్న వైపున ఉంచుతాను. ఇలా. ఈ వైపున నొక్కుతాను. రెండు వైపులా. ఇలా వస్తుంది నాకు. నక్షత్రం లోపల ఉంది. ఈ ఐలెట్స్ చాలా బాగున్నాయి. నేను వీటిని అమెజాన్లో ఆన్లైన్లో కొంటాను. నేను ఐలెట్స్ను ఇలా అమర్చి, YBL అంటించి, లేస్ వేసి, పూర్తయిన జతను మీకు చూపిస్తాను. చిన్నారి కోసం స్నీకర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ దారం అద్భుతంగా ఉంది. దీనిని పెర్లే కాటన్ అంటారు. పెర్లే అంటే ముత్యం. ఎన్ అంటే దారం. ఇది అధిక నాణ్యత గల ముత్యపు దారం, కానీ ఇది ప్రధానంగా ఎంబ్రాయిడరీ కోసం ఉద్దేశించబడింది. నేను దీన్ని క్రోచెట్లో ఉపయోగించాను. మీకు శాంతి, దయ మరియు మంచి మూడ్ ఉండాలని కోరుకుంటున్నాను. సంతోషం కోసం అల్లండి. మీ వెచ్చదనాన్ని మరియు మీరు సృష్టించిన వాటిని మీ బంధువులు, మేనకోడళ్ళు మరియు మనవళ్లతో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం. సెలవు.